గమనించండి, అనేక మంది సమృద్ధి గురించి బోధించినా లేకపోతే ఆశీర్వాదం గురించి బోధించినా వ్యతిరేకిస్తూ ఉంటారు. అటువంటి వారు సహజముగా సమృద్ధిని అనుభవించరు. ఎందుకంటే వారి మనస్సు, వారి ఆలోచన విధానం వేరేగా ఉంది. వారికి సమృద్ధి సరి అయింది కాదు అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి సమృద్ధిని ఆకర్షించరు. ఏదైతే విశ్వసిస్తామో దాన్ని మనం ఆకర్షిస్తాం. హల్లెలూయా. ఇంతవరకు మనం ఈ యొక్క అంశం గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు ఆలోచించాం. మొట్టమొదటిగా దేవుడు తన బిడ్డలు సమృద్ధిలో బ్రతకాలనేది అది దేవుని చిత్తమని నేను వాక్యంలో చూపించాను. ఎందుకు? మనము దీవించబడి అనేకులకి దీవెనకరంగా ఉండాలని. ఏదో మనం మన రాజ్యాలు కట్టుకొని మన గురించి ఆలోచించి ఇతరుల గురించి పట్టించుకోకుండా మరి స్వార్థపూరితమైన జీవితం జీవించడానికి కాదు. కానీ దేవుని కృప మనం అనుభవిస్తున్నటువంటి మనము ఇతరులతో పంచుకొని వారికి దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ప్రేమని తెలియపరచడానికి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తూ అనేకులకి దీవెనకరంగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తం మన పట్ల. అందుకే అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను దీవిస్తాను, అనేకులకి దీవెనకరగా చేస్తాను. ఐ విల్ బ్లెస్ యూ అండ్ త్రూ యూ ద నేషన్స్ ఆఫ్ ది ఎర్త్ షాల్ బి బ్లెస్డ్. నిన్ను ఆశీర్వదించి అనేక జనములకు ఆశీర్వాదముగా మార్చదని అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ వాగ్దానం అయితే దేవుడు అబ్రహాముకి ఇచ్చాడో అది మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే అది మీరు గమనించగలరు. కానీ అది అక్కడ చూడటం లేదు. కానీ ఈ యొక్క పునాదిలాగా ఈ యొక్క అంశం మాట్లాడుతున్నాను. మరి ఈ యొక్క సమృద్ధిని అనుభవించాలంటే ఏ విధంగా దాంట్లో మనం ప్రవేశించాలి, ఏ విధంగా మనం దాన్ని అనుభవించగలము అనేది మనం ఒకసారి గమనించాలి. ప్రాముఖ్యంగా మనం ఆలోచించినటువంటి వచనాలు కొన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఏమన్నామంటే మనిషి ఆలోచన విధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే సామెతలు 23:7 ఈ విధంగా వ్రాయబడింది ఇంగ్లీష్లో. యాజ్ అ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో షల్ హీ బీ. మనుషుడు తన హృదయంలో ఎలా ఆలోచిస్తాడో, మనుష్యుడు ఏ విధంగా ఆలోచిస్తాడో అలాగే జీవిస్తాడు, ఆ విధంగానే జీవిస్తాడు. అంటే మన జీవితము ఏ విధంగా జీవిస్తున్నామో దాని అంటే ఎందుకు ఈ విధంగా జీవిస్తున్నామంటే ఆ విధంగా ఆలోచించాము కాబట్టి. మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అది మన విశ్వాస విధానాన్ని స్థిరపరుస్తుంది. ఏదైతే విశ్వసిస్తామో అదే మనం మన జీవితంలో అనుభవిస్తాం. మర్చిపోకండి. అందుకే గమనించండి, అనేక మంది సమృద్ధి గురించి బోధించినా లేకపోతే ఆశీర్వాదం గురించి బోధించినా వ్యతిరేకిస్తూ ఉంటారు. అటువంటి వారు సహజముగా సమృద్ధిని అనుభవించరు. ఎందుకంటే వారి మనస్సు, వారి ఆలోచన విధానము వేరేగా ఉంది. వారికి సమృద్ధి సరి అయింది కాదు అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి సమృద్ధిని ఆకర్షించరు. ఏదైతే విశ్వసిస్తామో దాన్ని మనం ఆకర్షిస్తాం. హల్లెలూయా. కాబట్టి దీని గురించి కూడా నేను చాలాసేపు దీని గురించి మరి మీకు తెలియపరిచాను, దాని గురించి బోధించాను. దాన్ని మీరు అర్థం చేసుకుని నమ్ముతున్నాను. ఈ యొక్క విధానంలో మనం నమ్మాలంటే నాకు సమృద్ధి కలుగుతుంది అంటే కాదు. వాక్యం ఏమి బోధిస్తుంది, దేవుని యొక్క వాక్యములో ఏమని వ్రాయబడింది, దేవుని ఆలోచన ఏమై ఉంది, దేవుని హృదయం ఏమై ఉంది మన పట్ల అనేది మనం ఒకసారి గమనించినట్టయితే దేవుని చిత్త ప్రకారంగా మనం ఆలోచించి మన ఆలోచనలు దేవుని ఆలోచనతో ఏకీభవించినప్పుడు దేవుని క్రియలు మన క్రియలుగా మారుతాయి. హల్లెలూయా. My ways are not your ways and my thoughts are not your thoughts అన్నాడు దేవుడు. అంటే నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. ఎందుకు? మన మార్గములు దేవుని వంటి మార్గంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే మన ఆలోచన విధానమే. దేవుడు ఆలోచించిన విధానంగా ఆలోచిస్తే దేవుని మార్గం ఏముందో అది మనం అనుభవించగలం. ఆ మార్గంలో మనం నడుస్తాము, ఆయన ఉద్దేశాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ
మనం కొన్ని వచనాలు చూసాం. మరొకసారి మీకు గుర్తు చేసి త్వరగా ముందుకెళ్దాం. మరి కీర్తనలు 37:19 ఇది దేవుని యొక్క చిత్తం. కరువులో ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. చూసారా, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. ఇది దేవుని చిత్తము. ఎవరి పట్ల? అన్యజనుల పట్ల కాదు, దేవుని బిడ్డల పట్ల. అంటే మన చుట్టూ కరువున్న దేవుని చిత్తం ఏమై ఉంది? మనం సమృద్ధిలో బ్రతకాలి, మనం తృప్తిపరచబడాలి. హల్లెలూయా. తృప్తికరమైన జీవితం జీవించాలనేదే దేవునికి ఉద్దేశం మన పట్ల. అది మనము నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే అది మనము నమ్ముతామో, విశ్వసిస్తామో, ఆ విధంగా ఆలోచిస్తాం. ఎప్పుడైతే మన ఆలోచనలు దేవుని ఆలోచనతో ఏకీభవిస్తాయో అప్పుడు మనము దాన్ని నమ్ముతాము, నమ్మింది మనం ఆకర్షిస్తాం. హల్లెలూయా. కానీ సాధారణంగా ఏం జరుగుతుందంటే మనం వాక్యాన్ని చదువుతాము, బాగుందని హర్షిస్తాము, కానీ అది అనుభవపూర్వకంగా మనము అనుభవించాం. ఎందుకు? మన ఆలోచన విధానము దీనికి విరుద్ధంగా ఉంటుంది. అందుకే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ మాట అన్నాడు, దివారాత్రములు ఈ వాక్యమును ధ్యానించమన్నాడు. ఎందుకు? మనము అనుభవించేది ధ్యానించినట్టయితే ఆ అనుభవాలు సహజముగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే ఇతరులు అనుభవిస్తున్నారో, ఏదైతే మరి సహజంగా ఇతరులు మాట్లాడుతున్నారో అది ఎక్కువగా విని దానిని ధ్యానించినట్టయితే ఏమవుద్ది? అది నమ్మడం మొదలెడతాం. మనం ఏదైతే నమ్ముతామో అదే మనం ఆకర్షిస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఆ బలాజ్యుల గురించి ఆలోచించకు, ఆ గోడలు కట్టబడినటువంటి ప్రాంతాల గురించి ఆలోచించకు, దేవుని వాక్యమును నువ్వు ధ్యానించు. హల్లెలూయా. నీ విజయము నీ చేతిలో లేదు, దేవుని మాటలో ఉంది. ఏ మాట అయితే నీ నోటిలో ఉండాలో. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటని నీ నోటిలో ఉంచాలి, నీ హృదయంలో ఉంచాలి, నీ మనసులో ఉంచాలి. హల్లెలూయా. కాబట్టి గమనించండి జనులారా, మీ అనుభవం ఏమైనా సరే ఈరోజు మొట్టమొదటిగా మీరు నమ్మాల్సింది ఏంటంటే దేవుడు నాకు ఇరుకులో విశాలతను కలిగిస్తాడు, మరి కరువులో కూడా సమృద్ధిని నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది మీ అనుభవం కాకపోయి ఉండొచ్చు, కానీ దేవుడే ఉన్నాడు, కరువులో కూడా మీకు తృప్తిని కలిగిస్తాడని దేవుడు. హల్లెలూయా. అంతేకాదు, ఇంకో వచనం చూసుకుందాం. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఆగండి. ఎవరి ఐశ్వర్యం అండి? సాధారణంగా ఇంకా లేదు, ఇంకా నాకు భవిష్యత్తు లేదు, నాకు అంతా అయిపోయింది, నేను కరువులో ఉన్నాను, నేను అప్పుల పాలైపోయాను, నాకు ఇంకా బ్రతుకు తెరువు లేదు, నాకు ఇంకా భవిష్యత్తు లేదని చెప్పి అనేకులు డిప్రెషన్లోకి వెళ్తారు. కొద్దిమంది హత్య కూడా, సూసైడ్ కూడా ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు? నిరీక్షణ లేదు, ఆశ లేదు, నమ్మకం లేదు. ఏది నమ్ముతున్నారు? ఇంకా జరగదు, అయిపోయింది, చివరికి వచ్చేసాము, ఇంకా మార్గమే లేదు, నేను బయటికి రాలేను అనేటువంటి ఆ నిర్ణయానికి వచ్చారు. కాబట్టి అది నమ్ముతారు, కాబట్టి ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో వినండి. తన ఐశ్వర్యము చొప్పున. ఎవరి ఐశ్వర్యం అండి? దేవుని ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. కొన్ని అవసరాలు కాదు, మీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అది నీ అవసరం తీర్చబడ్డానికి ఆయన ఎవరి మీద కూడా ఆధారపడటం లేదు, ఎవరి ఐశ్వర్యం మీద ఆధారపడటం లేదు. ప్రభుత్వం ఎంత ఐశ్వర్యంగా ఉందో, లేకపోతే అత్తమామల దగ్గర ఎంత డబ్బు ఉందో, లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి మీ బాస్ దగ్గర ఎంత డబ్బు ఉందో దాని మీద కాదు. తన ఐశ్వర్యం, దేవుని ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ నమ్మాలి, నువ్వు అది ఆలోచించాలి, అది ధ్యానించాలి, అది నీ విశ్వాస విధానంగా మారాలి. ఎప్పుడైతే నీ మనస్సు, నీ ఆలోచన విధానం మారి, నువ్వు హృదయము మారి అది నమ్ముతావో ఖచ్చితంగా అది నువ్వు అనుభవిస్తావు. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇంకో వచనం చూసుకుందాం. 2 కొరింథీ 9:8.
మరియు అన్నిటి అందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. ఆగండి. ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి, మామూలు సమృద్ధి కాదు, సర్వ సమృద్ధి అంటే అన్నిటిలో సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయును. హల్లెలూయా. చూడండి, మీరు మీ అవసరాలు తీర్చబడ్డమే కాదు, మంచి కార్యములు జరిగించడానికి ఇవ్వడానికి మీ యొక్క స్తోమత ఇస్తున్నాడు దేవుడు. ఆ మంచి కార్యాలు జరిగించడానికి చూడండి, మీకు లేకపోతే మీరు ఎలాగ ఇవ్వగలరు? ఉంటేనే మన దగ్గర ఏది ఉందో అదే ఇవ్వగలం, లేనిది ఎవరు ఇవ్వలేం కదండి. ఆమేన్. కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఆయన మనకి ఎంతగా ఇస్తాడంట? ప్రతి మంచి కార్యము జరిగించడానికి ఇవ్వడానికి ఇస్తాడు. హల్లెలూయా. ఆ కృపను ఆయన మన మీద కుమ్మరించనే ఉన్నాడు. హల్లెలూయా. నమ్మండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్త వినండి. ఇదంతా జరగాలి మన జీవితంలో అంటే మొట్టమొదటిగా తన వాక్యము మన హృదయంలో నాటబడాలి. ఎందుకు? ఎప్పుడైతే ఆ వాక్యము నాటబడుతుందో ఆ వాక్యము, ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఇంతకాలము మనము ఈ లోకంలో జీవిస్తూ లోకరీతిగా ఆలోచించాము. ఆ లోకరీతి అయినటువంటి ఆలోచనలో బంధించబడిన స్థితిలో ఉన్నాము, లేమిలో ఉన్నాము, అక్కరలో ఉన్నాము, లేకపోతే కష్టాల్లో ఉన్నాము. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని స్వీకరిస్తామో ఆ వాక్యం మన హృదయంలోకి వచ్చి ఆ వాక్యంలో ఉన్న సత్యము మనల్ని విడుదల చేసి, హల్లెలూయా, ఆ వాక్యము స్థిరపరచబడి నా విశ్వాసముని బట్టి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, మనం ఆ విడుదలని మనము అనుభవించగలం, ఆ సమృద్ధిని మనము అనుభవించగలం. కాబట్టి మొట్టమొదటిగా ఈ వాక్యం అనేది నాటబడాలి. అందుకే ఇంతగా నేను ప్రయాసపడుతున్నాను ఈ వాక్యం మీ హృదయంలో నాటాలని. ఆమేన్. ఈ వాక్యము జాగ్రత్తగా వినాలి, ఈ వాక్యము నమ్మాలి, ఈ వాక్యము స్థిరముగా నాటబడాలని మన హృదయంలో. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి.